శరణం స్వామి. అయితే మాది రావిచేడ్ గ్రామము, కర్తాల్ మండల్, రంగారెడ్డి జిల్లా. అయితే ఈరోజు గ్రామ సర్పంచ్ ఎన్నికలో మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి బొప్పిడి గోపాల్ గారికి మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే బొప్పిడి గోపాల్ గారు పదవిలో లేకున్నా కానీ ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది. డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, భవనాలు కానివ్వండి, అలాగనే తండల్లో రోడ్డు కానివ్వండి, అలాగనే చాలా పనులు చేయడం జరిగింది. అయితే మనం ఒకసారి బొప్పిడి గోపాల్ గారికి సర్పంచ్గా అవకాశం ఇచ్చేసి ఇంకా ఎన్నో పనులు ఆయన తీసుకొని వస్తాడు. అయితే మన కాంగ్రెస్ నుంచి ఎన్నో నిధులు ఇప్పటికీ అయిపోయినాయి. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో మనకి హామీలు ఇచ్చిండ్రు. మీకు తెలుసు, తులం బంగారం అని చెప్పేసి, అలాగనే 4000 పింఛన్ అని చెప్పేసి, అలాగనే ఎన్నో హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి. కానీ ఏ గ్యారెంటీ కూడా వాళ్ళు తీయలేకపోయారు, చెప్పలేకపోయారు, తీసుకొని రాలేకపోయారు. అయితే మనకు నెక్స్ట్ వచ్చేది మాత్రము టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము. ఎందుకనంటే జనాల్లో చాలామందికి అర్థమైపోయింది. రియల్ ఎస్టేట్ కానివ్వండి, మీరు చూడండి ఎంత అదైపోయిందో. అంటే మనకు తెలంగాణ అనేది ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. ఎందుకనంటే ఆ యొక్క రేవంత్ రెడ్డి పైన ఎవరికి కూడా నమ్మకం లేకపోవడం వల్ల, రియల్ ఎస్టేట్లో డబ్బులు లేకపోవడం వల్ల, అందుకని ఆయన ఎంతో వెనుకబడింది. కాబట్టి నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్. కాబట్టి మన గోపాల్ గారిని గెలిపించుకొని మనకు గ్రామ అభివృద్ధిని కంపల్సరీగా చేసుకోవాలి. అలాగనే గోపాల్ గారు యువతకి, అంటే 7వ వార్డు నుంచి, నేను రావిచేడ్ గ్రామంలో 7వ వార్డు నుంచి నేను వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎంతో ధన్యవాదాలు. అలాగనే నేను అయితే MBA గ్రాడ్యుయేట్ అయ్యి కూడా, అంటే నాకు ఏ పదవి లేకున్నా కూడా మన విద్యాలయాల్లో కానివ్వండి, యూత్లో కానివ్వండి ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగనే యువతకి శిక్షణ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఒక మోటివేషన్ క్లాసెస్ కానీ మేము చాలా తీసుకున్నాము. అలాగనే స్కూల్లో కూడా ఎన్నో బెంచెస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అంటే వాళ్ళకి ప్రోత్సాహం. ఎందుకంటే నేటి యువతలే రేపటి పౌరులు అనే కాన్సెప్ట్తో మేము ముందరికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గోపాల్ గారిని పర్సుగూడ్చు, అలాగనే 7వ వార్డు గౌన్ గుర్తుకేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి సన్నిగా కొడుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోపాలన్న. రావిచేడు, కర్తాల్ మండల్, రంగారెడ్డి జిల్లా. రావిచేడు గ్రామంలో ఈ సంవత్సరము సర్పంచ్ ఎలక్షన్లలో మన ఊరి ముద్దుబిడ్డ, బీసీ బిడ్డ బొప్పిడి గోపాల్ గారిని మన టీఆర్ఎస్ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా మన గ్రామ యువకులందరూ, అలాగే రాజకీయ నాయకులు ఏకపక్షంగా గోపాల్ గారు అయితేనే మన ఊరి డెవలప్మెంట్ కానీ, మన ఊర్లు మనకు గత సంవత్సరము మన సర్పంచ్ వేరే ఉన్నాడు. సర్పంచ్కి ఎన్నో నిధులు కేసీఆర్ ఇచ్చినా కూడా మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు, అక్కడనే ఉండేది. అదే మన ఎంపీటీసీ అయి ఉండి సర్పంచ్ లేకున్నా సర్పంచ్ కంటే ఎక్కువ పనులు చేసి, డ్రైనేజ్ కానీ, ఒక ఊరిలో మెయిన్ రోడ్ పక్కకు మోరి ఉండేది, ఆ మోరి ఎంత అది ఉండేదో ఎంపీటీసీ వచ్చిన తర్వాత ఆ ఎంపీటీసీ ఎలాగైనా మా ఊరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, ఆయన డబ్బులు చేత కాదు, ఆయన ఒక వ్యక్తిగతంగా ఊరికి మంచి చేయాలని, బాగు చేయాలని ఉద్దేశంతో మన గ్రామానికి వచ్చేసి గత సంవత్సరము సర్పంచ్ అభ్యర్థుల్లో పోటీ చేసి మన ఓడిపోయి ఏదో ఆ తమిళ దిక్కులు చేసి కాంగ్రెస్ నాయకులు అది చేసి వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరము ఎలాగైనా ఊరికి, గ్రామ పంచాయతీకి బాగా డెవలప్ చేసి మన ఊరిని ఒక మండలంలో మంచి అభివృద్ధి పథంలో ముందుంచాలనే ఉద్దేశంతో మన గోపాల్ గారు మళ్ళీ ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆయనకు వచ్చినటువంటి గుర్తు మనకు లేడీస్ పర్సు గుర్తు వచ్చింది. మన గోపాల్ గారు ముఖ్యంగా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మనకు అందరినీ పిలుచుకునే వ్యక్తి, చిన్న పెద్ద తేడా లేకుండా ఒక వ్యక్తి, అందరిలో కలిసిపోయేటువంటి వ్యక్తి, డబ్బులు ఉన్న అహంకారం లేకుండా అందరితో కలిసిపోయినటువంటి వ్యక్తి. మన ఊరు కానీ స్కూల్, మన ఊరిలో 3 కాలనీలు ఉన్నాయి, 3 కాలనీలో ఆ డెవలప్మెంట్ మొత్తం బొప్పిడి గోపాల్ గారే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి జనాలు ఆ అభివృద్ధిని గుర్తించి మరి ఈ విధంగా మన గోపాల్ గారికి ఓటు వేసి మన ఊరిలో మన డెవలప్మెంట్కు అందరూ పాటు పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనలో నేను ఇంతమంది రాజకీయ నాయకుల సర్పంచ్లను చూసినాను, కానీ ఏ రోజు ఒక యువకులకు ఒక క్రికెట్ పరంగా కానీ, ఏడైనా ఆటల పరంగా కానీ, ఒక స్పీచ్ల పరంగా కానీ, మరి ఒక ఎమ్మెల్యే ముందలైనా సరే, ఒక ఎంపీ ముందలైనా సరే, ఒక పలానా యువకులని పేరు పెట్టి పిలిచి మరి ఒక మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మీ యువకుల సమస్యలు ఏంటివి, గ్రామంలో సమస్యలు ఏంటివి అని నిర్మోహటంగా లేకుండా పిలిచి మరి చెప్పేటువంటి వ్యక్తి గోపాల్ గారు మన స్కూల్ పిల్లలకు బుక్స్లు కానీ, ఒక జెండా వందనం కానీ, ఏదైనా సరే ముందుండి నేనున్నాను మీకు తోడుగా, మీరు ఏదైనా సరే చేయండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పి, ఒక హైదరాబాద్లో ఉండకుండా ఈ ఊర్లో ఉండాలని చెప్పి, అందరూ హైదరాబాద్లో ఉంటాను అనకుండా ఈసారి ఈ ఊర్లో ఉండి
తన తనవంతు ఒక వ్యవసాయదారునిగా వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో మన ప్రజల మధ్యలో వెతుకుతుంటూ అందరితోటి కలిసిమెలిసి ఉంటూ ఈసారి సర్పంచ్ పోటీలో ఉన్నటువంటి గోపాల్ గారిని బర్స గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ ఆదరిస్తారని డెవలప్మెంట్కు ముందుకు పాటుపడతారని ప్రతి ఒక్క ప్రజల్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా బొప్పిడి గోపాల్ గారిని అమూల్యమైన మీ ఓటు పర్సు గుర్తు మీద ఓటు వేసి మన అభివృద్ధి బాటలో ముందుకు పాటుపడతారని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గోపాలన్న, జై జై గోపాలన్న, జై తెలంగాణ, జై గోపాలన్న. అదేవిధంగా మన ఈసారి ఫస్ట్ టైము ఒక యువకులకు ఒక నెంబర్గా నిలబడడానికి ముందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఏ సర్పంచ్ కూడా ఒక యంగు ఒక ఈ 30 ఏళ్ళలో 32 ఏళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి నెంబర్లో లేడు. అదేవిధంగా ఈసారి మనకు యువకులకు ప్రాధాన్యం ఇచ్చి మరి అదేవిధంగా ఒక గ్రాడ్యుయేషన్ అటువంటి భూపతి గారు 7వ వార్డు నుంచి ఒక డైరెక్ట్ ఒక ఎవరితో పెద్ద చాలా సీనియర్లు ఉన్నా కూడా ఒక యువకునికి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో తన ఒంటి చిన్న చిన్న ప్రోగ్రాంలు ముందుండి భూపతి గారు ఎన్నో ప్రోగ్రాంలు చేసిండు. కాబట్టి ఈ గల్లీ వాళ్ళకి చాలామంది తెలుసు 7వ వార్డులో భూపతి ఎలాంటి ప్రోత్సహిస్తాడో వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో. కాబట్టి దయచేసి మన భూపతి గారికి గౌన్ మీద ఓటు వేసి మన 7వ వార్డులో ఒక యంగు డైనమిక్ ఒక భూపతి గారిని గెలిపించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ప్రజలకు 7వ వార్డు ప్రజలకు మరీ కోరుతున్నాను. ఎందుకంటే యువకులు ముందుంటే డెవలప్మెంట్ ముందుంటుంది. కాబట్టి ఒక ఏ దానికైనా సమస్యకైనా ముందుండడానికి ఆ సమయమైనా ఏ సమయంలో అయినా ముందున్నటువంటి వ్యక్తులు యువకులు. కాబట్టి యువకులకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వ్యక్తి గోపాల్ గారు. అదేవిధంగా భూపతి గారు యంగు స్థానంలో ఉన్నాడు గాడు. కాబట్టి ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క ఏ దారిలో ముందుండి నడిపిస్తాడని మనస్ఫూర్తిగా మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు గౌన్ మీద ఓటు వేసి భూపతి గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మన ఓటు మన ఓటు, జై తెలంగాణ, జై తెలంగాణ. మన రావిచేడు గ్రామానికి పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి అయిన ఎంపీటీసీ గోపాలు, అదేవిధంగా వార్డు నెంబర్గా మన కాలనీ ప్రకారంగా నిలబడినటువంటి భూపతి గారిని గెలిపించగలరని మనవి. అతను మనకు చేసినటువంటి పిల్లల ప్రోత్సాహం పట్ల కానీ అదేవిధంగా ప్రజల పట్ల కానీ ఎంతో ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి భూపతి గారు. అదేవిధంగా ఆయన నిలబడినటువంటి 7వ వార్డుకి గౌన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని మనవి. పిల్లల పరంగా ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. అతన్ని అదేవిధంగా ముందుకు సాగించగలరని మనవి.